అక్టోబర్ 24th రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాట, సంవత్సరమైన రెండేళ్లైనా జైల్లో ఉండని కూడా జైలుకు పోవడానికి రెడీ, సంవత్సరమైన రెండేళ్లైనా జైల్లో ఉండని కూడా జైలుకు పోవడానికి రెడీ. దాని తర్వాత నవంబర్ 7th రోజు ప్రెస్ మీట్ లో పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్రకి. భయపడ్డం కాదు, ఈ ఉడతా ఊపులకు ఎవరు భయపడారు. ఓ 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్రకి. దాని తర్వాత గవర్నర్ గారు అనుమతిస్తే నవంబర్ 9th ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చినా వి వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే, మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్ కో కాకపోతే ఇంకో 2-3 దేవులాడదాం, దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళకి పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పిన. వేస్తే వేసుకో, ఉత్సాహ నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్ర ఎక్కుతా. ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా? నాకు మొదటి రోజుకెళ్ళి ఈ విషయం బయటికి వచ్చిన మొదటి రోజుకెళ్ళి కూడా అక్టోబర్ 24th రోజు, నవంబర్ 7th రోజు, నవంబర్ 9th రోజు, ఆఖరికి శాసనసభలో, శాసన మండలి సభలో రైతుల అంశాలపైన, తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైన చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు. మా బాసు, మా చిన్న దొర లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ జైల్లో పెట్టాలనుకుంటారు, మాకు ఈ అంశమే ముఖ్యమని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమి తప్పే చేయలేదు, తప్పే ఎరగలేదు, సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి, అసలు ఇదో చిన్న కేసే కాదు, నేను ఎటువంటి తప్పే చేయలేదు, భయపడు దేనికి, అసలు నేను చాలా కరెక్ట్గా చేసిన, అన్ని సక్రమంగా చేసిన, పెడితే పెట్టుకోండి జైల్లో, నేను జైలుకు పోయి స్లిమ్ అయ్యి వస్తా, ట్రిమ్ అయ్యి వస్తా, యోగా చేస్తా, అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే, నేను విచారణకి సహకరిస్తా, అన్ని విచారణలకి సిద్ధంగా ఉన్నా, అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు.